తెలంగాణలో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అనే విధంగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేసీఆర్కు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనపై కేసీఆర్ కామెంట్స్ను కాంగ్రెస్ తిప్పికొట్టింది. అధికారం పోయిందనే బాధలో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు హస్తం పార్టీ నేతలు. రజతోత్సవ సభ పేరుతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషంకెక్కారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ టైంలో ఏం చేశామో చర్చించేందుకు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు. డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి అంటూ సవాల్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేట్ మీరు ఫిక్స్ చేయండి. ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఇచ్చిన మాట మీద నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయిందా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు. 10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం నేనటువంటి గొప్ప మాటలు చెప్తున్నాడు కేసీఆర్కు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే, ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రిని పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన, నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టిన. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే, మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? రజతోత్సవ సభా వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అభ్యంతరం తెలిపారు. ప్రజాపాలన సాగించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కేసీఆర్కు లేదన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారని, ఇప్పుడు కూడా అక్కడే ఉండి కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నారు, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. సస్యశ్యామలంగా సాగుతోన్న ఇందిరమ్మ పాలనపై కేసీఆర్ మరోమారు అక్కసు వెళ్లగక్కారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. రజతోత్సవ సభకు జనాలే రాలేదన్నారు. గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చూపించి సభ విజయవంతమైందంటే ప్రజలు నమ్మరని ఆరోపించారు. మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు. కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు. చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు. డైరీ రాస్తాం. ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా? ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రులు.